Hello viewers, this is Vidya. Welcome to my channel Sri Tutors. సో మనం ప్రీవియస్ వీడియోలో 1.3 ఎక్సర్సైజ్లో అప్ టు 6th వరకు ప్రాబ్లమ్స్ చేసుకున్నాం కదా. నౌ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియో సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ 7th, 8th, 9th, 10th and 11th ప్రాబ్లమ్స్. Let's start the problem. 7th problem. The cost of 7 into 2 by 3 meters of cloth is 12 into 13 by 4 rupees and find the cost per meter. సో ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చారు. సో మనం దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేసి పర్ మీటర్ ఎంతో తెలుసుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ద కాస్ట్ ఆఫ్ 7 into 2 by 3 meters of cloth is 12 into 3 by 4 of rupees and find the cost per meter. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ద కాస్ట్ ఆఫ్ 2 meters క్లాత్ ఈస్ 120 రూపీస్ అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, 120 డివైడెడ్ విత్ 2 చేస్తాం కదా. సో ఇది కూడా సేమ్ అలాగే, బట్ వాళ్ళు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చారు. సో మనం ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ది కాస్ట్ ఆఫ్ 7 into 2 by 3 meters of cloth is 12 into 3 by 4. సో దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. 7 3 is 21, 22, 23 by 3 meters and cloth is equal to 48, 49, 50, 51 by 4. Cost per meter equal to question mark. సో కాస్ట్ ఆఫ్ 1 meter equal to this divided with this. దీన్ని రూపీస్ని ఏదైతే ఉందో దాన్ని ముందు రాసుకోండి. నెక్స్ట్ డివైడెడ్ విత్ ద కాస్ట్. సో 51 divided by 4. సో డివైడెడ్ విత్ 23 by 3. సో 51 by 4. సో డివైడ్ ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అండ్ న్యూమరేటర్, దిస్ వన్ ఇన్ ద డినామినేటర్. సో మల్టిప్లై చేసుకుంటే ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిలేషన్ చేయండి. సో క్యాన్సిలేషన్స్ ఏమవట్లేదు కాబట్టి సో డైరెక్ట్ మల్టిప్లై దిస్ అండ్ దిస్ 153 by 92. సో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కదా, దీన్ని కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సో 153 డివైడెడ్ విత్ 92, 92 ones 92, 61.0 and 6 times 552, 580 again 6 times 552. సో ఇది నాన్ టర్మినేటింగ్ ఫామ్లో వస్తుంది కాబట్టి సో ఇక్కడికి ఆన్సర్ రాసేయండి, 1.66 మీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనం ఏం చేసామండి, ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కదా, దాన్ని ఫ్రాక్షన్లో మార్చుకున్నాం. సో దిస్ ఈజ్ రూపీస్ 51 by 4 అండ్ దిస్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కదా 51 by 4 డివైడెడ్ విత్ 23 by 3 చేసాం. సో మల్టిప్లై 3 by 23. సో డైరెక్ట్లీ మనం మల్టిప్లై చేసాం, కటింగ్స్ ఏం అవ్వట్లేదు. సో 153 by 92ని డివైడ్ చేసాం, 1.66 నాన్ టర్మినేటింగ్లో వస్తుంది కాబట్టి సో 1.66 రాయండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో అవర్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ 8th ప్రాబ్లమ్. Find the area of rectangular park which is 18 into 3 by 5 meter long and 8 into 2 by 3 meter broad. సో ఇక్కడ రెక్టాంగులర్ పార్క్ ఉంది. సో లెంత్ అండ్ బ్రెత్ ఇచ్చారు. 18 into 3 by 5 meters లాంగ్, దట్ ఈస్ లెంత్, అండ్ బ్రెత్ వచ్చేసి 8 into 2 by 3 meters ఆఫ్ బ్రాడ్, అంటే బ్రెత్ అనమాట. సో మీకు ఇక్కడ ఏం చేయాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా రాయాలి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా ఇస్ లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ బ్రెత్ రెండు ఇచ్చారు కదా. సో లెంత్ ఆఫ్ ద పార్క్ ఈస్ 18 into 3 by 5. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేసి చూడండి, ఏమొస్తుంది, 93 by 5 meters. నెక్స్ట్ దిస్ వన్ బ్రెత్ ఎంత ఇచ్చారు, 8 into 2 by 3 meters. సో దీన్ని కూడా కన్వర్ట్ చేయండి, దట్ ఈస్ 26 by 3 meters. సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్. సో దిస్ అండ్ దిస్ మల్టిప్లై. L into B ఈక్వల్ టు, సో మల్టిప్లై దీస్ టు 3 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇంకేం క్యాన్సిలేషన్స్ చేయలేము. సో మల్టిప్లై దిస్ టు అండ్ దిస్ టు. సో 806 by 5 meters square. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కదా, సో దీన్ని కూడా మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి చూడండి. సో 806ని 5తో డివైడ్ చేయండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేసి చూడండి. సో 806 డివైడెడ్ విత్ 5. సో 1 times 5 times 30, 5 6 are 30, 6ని కిందికి దింపండి, 5 1s are 5. సో నౌ రిమైండర్ ఈజ్ 1, quotient and this is dividend. సో our formula is quotient into remainder by dividend. Quotient ఏమొచ్చింది, 161, రిమైండర్ 1 by dividend 5. సో 161 into 1 by 5 meter square. This is the answer.
సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఏం చేసామంటే వెరీ ఈజీ ప్రాబ్లం. లెంత్ ఇచ్చారు, బ్రెత్ ఇచ్చారు, బట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కాబట్టి మీరు ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫామ్లో మనకు తెలుసు కదా, లెంత్ ఇంటూ బ్రెత్. సో మల్టిప్లై దీస్ టూ. సో ఆన్సర్ వచ్చేసి 806/5 మీటర్ స్క్వేర్. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ వన్ అగైన్ ఇంటూ మిక్స్డ్ ఫామ్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, న్యూమరేటర్ డివైడ్ విత్ డినోమినేటర్. సో డివైడ్ చేస్తే మనకి ఇంత ఆన్సర్స్ వచ్చాయి. సో అవర్ ఫార్ములా ఈస్ కోషంట్ ఇంటూ remainder by denominator is our formula. So quotient place lo this one, remainder and dividend. So 161 into 1/5 meter square is our answer. Now let's move on to the next problem. So our next problem is 9th problem. What number should be divided with minus 33/16 be divided to get minus 11/4? సో ఇక్కడ సమ్ నెంబర్ని -33/16తో డివైడ్ చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుందని చెప్తున్నారు. సో మనకు ఆ నెంబర్ తెలియదు కాబట్టి let that number be x. So -33/16 divided with that x. So answer ఏమొస్తుంది, -11/4. సో -33/16 divided will be multiplication. సో x ఏమవుతుంది, డినామినేటర్, అండ్ 1 will be న్యూమరేటర్. సో -11/4. సో 1/x ఈక్వల్ టు, దీన్ని అటువైపు తీసుకుని వెళ్ళండి, 11/4 -11/4 ఇంటూ 16/-33. సో క్యాన్సిలేషన్స్ చేస్తే 1/x ఈక్వల్ టు 4/3 వచ్చింది, x ఈక్వల్ టు 3/4 ఆన్సర్ వచ్చింది. సో దట్ నెంబర్ ఈస్ రిక్వైర్డ్ నెంబర్ ఈస్ 3/4. దిస్ ఈస్ ద ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. So now 10th problem, if 36 trousers of equal sizes can be stitched with 64 meters of cloth, what is the length of the cloth required for the each trouser? So 36 trousers stitch చేశారు, in the meter of 64 meters of cloth తో 36 trousers ని స్టిచ్ చేశారు. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ట్రౌజర్? సో ఈచ్ ట్రౌజర్స్ కి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. లెట్స్ సాల్వ్ ద ప్రాబ్లం. Total length of the cloth is 64 meters and number of trousers equal to 36. So question ఏమడిగారు, cloth required for each trouser equal to question mark, that is 64 divided with 36. సో 64 divided with 36 డైరెక్ట్గా చేసేయచ్చు మీరు ఆన్సర్. సో 64/36 డైరెక్ట్గా డివైడ్ చేసేయచ్చు. ఇది మల్టిప్లికేషన్ ఏం అవసరం లేదు, ఫ్రాక్షన్ ఫామ్లో లేదు కాబట్టి. 64 divided with 36, దట్ ఈస్ 64/36. 2 టేబుల్లో మనం క్యాన్సిల్ చేయొచ్చు, 18 times and 32 times, అగైన్ 9 times, 16 times. సో ఆన్సర్ ఈస్ 16/9 meters. సో అర్థమైంది కదండి సమ్. ఈ 36 trousers ఆఫ్ ఈచ్ సైజెస్. సో ఎంత ఇచ్చారు, లెంత్ ఆఫ్ ద క్లాత్ 64 అండ్ నెంబర్ ఆఫ్ ట్రౌజర్స్ 36. క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ట్రౌజర్ క్వశ్చన్ మార్క్. సో డైరెక్ట్గా దీంతో డివైడ్ చేసిన ఆన్సర్ ఏమొచ్చింది మనకి, 16/9. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో 11th problem, when the repeated decimals 0.363636 is written in the simplest fraction form p/q, find the value of p. సో ఇది ఆల్రెడీ మనం సెకండ్ ప్రాబ్లంలో చేసుకున్నాం, ఇలాంటి ప్రాబ్లమే. 0.3636 అంటే దీన్ని మనం బార్ పెట్టుకోవచ్చు, రిపీటెడ్గా అవుతుంది కాబట్టి. సో ఎక్స్ ఈక్వల్ టు, లెట్ 0.363636 అంటే ఎక్స్ ఈక్వల్ టు 0.36 బార్. సో రిపీట్ అవుతుంది కదండి, సో మనం 36 బార్ పెట్టుకోవచ్చు. సో పీరియాడిసిటీ ఈస్ 2. సో 2 నెంబర్స్ మీద ఉంటే పీరియాడిసిటీ ఇస్ 2. సో 2 నెంబర్స్కి పీరియాడిసిటీ ఉంటే దేంతో మల్టిప్లై చేయాలి, విత్ 100. సో మల్టిప్లై 100 on both sides. So x into 100 equal to 0.36 into 100. సో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, 100x ఈక్వల్ టు 0.36 ఇంటూ 100 అంటే 2 పాయింట్స్కి ముందుకు వస్తుంది, 0.36.363636 సెకండ్ ఈక్వేషన్. సో సబ్ట్రాక్ట్ ఫస్ట్ ఈక్వేషన్
from second equation. So this one 100x equal to minus first equation ఏముంది x equal to 0.3636 minus 99x. సో మైనస్ చేస్తే ఏమొచ్చిందండి మనకి 99x ఈక్వల్ టు 36. సో x ఈక్వల్ టు 36/99 క్యాన్సిలేషన్స్ చేశాను 3 టేబుల్లో 33 టైమ్స్ 12 టైమ్స్ నెక్స్ట్ 11 టైమ్స్ 4 టైమ్స్. సో x ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 4/11. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఫ్రాక్షన్ ఫామ్ p/q. సో దిస్ ఈస్ p/q ఫామ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ప్లస్ q. సో p వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 అండ్ q వాల్యూ ఇస్ 11. సో దీన్ని రెండింటిని యాడ్ చేయమని చెప్తున్నారు. p ప్లస్ q ఈక్వల్ టు 4 ప్లస్ 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఏమి ఇచ్చారండి క్వశ్చన్లో మనకి. సో ఆల్రెడీ ఇది మనం సెకండ్ ప్రాబ్లంలో సాల్వ్ చేసుకున్నాం. సో 0.3636 ఉంటే ఏం చేయాలి బార్ పెట్టాలి బికాజ్ ఇది రిపీటింగ్లో ఉంది కాబట్టి 2 నెంబర్స్కి బార్ వస్తుంది. సో పీరియాడిసిటీ 2 నెంబర్స్కి ఉంది కాబట్టి 2. సో మల్టిప్లై విత్ 100. 2 పీరియాడిసిటీ అయితే 100తో చేయాలి, 1 ఉంటే 10తో చేయాలి. సో పీరియాడిసిటీ ఇస్ 2 నో వీ హ్యావ్ టు మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ 100. సో 100x ఇంటూ 100 ఇంటూ 0.36 ఇంటూ 363636. సో ఏమొచ్చింది మనకు ఆన్సర్ 100x ఈక్వల్ టు 36.3636. సో సెకండ్ ఈక్వేషన్. సో దీన్ని మైనస్ చేయండి, చేస్తే మీకు 99x ఈక్వల్ టు 36 వస్తుంది. సో x ఈక్వల్ టు క్యాన్సిలేషన్స్ నెక్స్ట్ x ఈక్వల్ టు ఆన్సర్ ఏమొచ్చింది మనకి 4/11 p/q ఫామ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ప్లస్ q. p/qని కూడా p వాల్యూ q వాల్యూని కూడా ప్లస్ చేయాలని చెప్పారు. సో 4 + 11 ఈక్వల్ టు 15. సో నో ఎక్సర్సైజ్ 1.3లో మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కదా. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ స్టార్ట్ ద నెక్స్ట్ చాప్టర్ దట్ ఈస్ సెకండ్ చాప్టర్ దట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఆఫ్టర్ దట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.